అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ఎగ్ బిర్యానీ పిల్లలు అడగగానే అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకున్నానండి. 6 ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, సాజీరా, బగారా ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, 3 యాలకులు వేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను ముందుగా ఒక 3 పచ్చిమిర్చీలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ 3 పచ్చిమిర్చీలు కూడా దీంట్లో వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇవంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నా కదండి. ఆ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా బాగా మరిగించండి. దీంట్లో ఒక 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్నాక ఈ వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను దీంట్లో వేసుకోండి. ఈ రైస్ అంతా మరీ మెత్తగా కాకుండా మనకు హాఫ్ ఉడికితే సరిపోతుందండి. ఇలా హాఫ్ ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. దీనిలోనే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇలా కొంచెం ఉడికాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 or 3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక బిగ్ సైజు టమాటా కూడా వేసుకోండి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1.5 స్పూన్ కారం వేసుకోండి. 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. దీనిలో కొంచెం గరం మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు టమాటాలు అంతా మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో అన్నీ వేసుకోండి. ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ అంతా మునిగేటట్టు వాటర్ వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వెనిగర్ ఆర్ నిమ్మకాయ రసం పిండితే పొట్టు ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని అంతా బాగా ఫ్రై చేసుకోండి ఉప్పు కారంలో. ఇప్పుడు ఇక కలర్ చేంజ్ అయ్యాక వీటి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనిలోనే నేను 2 ఎగ్స్ ఇలా కొట్టి పోసుకుంటున్నానండి. ఇలా 2 ఎగ్స్ వేసుకున్నాక దీంట్లో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఇదంతా ఆమ్లెట్ లాగా చేసుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ వీటిని మనం ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో అలాగా కొంచెం ముద్దలుగా ఉండేటట్టు చేసుకొని ఇది కూడా పక్క పెట్టుకోండి. ఇప్పుడు మన గ్రేవీ ప్రిపేర్ అయిందండి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో కొంచెం పెరుగు వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. దీనిలో ఇక్కడ నేను కొన్ని పచ్చి బఠానీలు వేస్తున్నాను. ఈ పచ్చి బఠానీలు కూడా వేసుకొని
ఒకసారి అంతా బాగా కలుపుకోండి. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆయిల్ అంతా బాగా మీద తేలింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎగ్ ఆమ్లెట్ వాటిని కూడా అన్నీ వేసుకోండి. వేసుకొని ఈ మసాలా అంతా ఈ ఎగ్స్కి అంతా పట్టేటట్టు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. ఈ మసాలాలో ఉన్న ఉప్పు కారం అంతా మనకు ఎగ్లో పడుతుందండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక మనము కొంచెం గ్రేవీ తీసి గిన్నెలో పక్కన పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు మనం సగం ఉడికించుకున్నాం కదండి రైస్ను, ఆ రైస్ని అంతా దీనిపైన ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇలా అంతా కొంచెం కొంచెం వేసుకొని పైన అంతా ఒక లేయర్ లాగా వేసుకోండి. వేసుకొని మనం ముందుగా గ్రేవీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని దీనిపైన కొంచెం కొంచెంగా వేసుకోండి. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన వేయండి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు కదలకుండా ఉడికించుకోండి. ఇప్పుడు 20 మినిట్స్ అయ్యాక చూడండి, మనకు ఈ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఆనియన్స్ మన రైతాతోని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, మనకి ఎగ్ బిర్యానీ సింపుల్గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.